ఆది శ్రీనివాస్ గారు, ఆర్టీసీ ఎంపీ నాగిరెడ్డి గారు, గౌరవ ముఖ్య అతిథి తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, సత్యనారాయణ గారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సంజయ్ గారు, సత్యం గారు, కరెక్ట్ గారు, ఎస్పీ గారు, వేదిక మీద మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పెద్దలు అందరికీ ఇక్కడ అందరికీ నమస్కారం. ఆర్టీసీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ ఫ్రీగా ఈ రోజు వరకు ముందుకు తీసుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంలో బస్సుల సంఖ్య పెంచడం కానీ, ఉద్యోగుల సంఖ్య పెంచడం కానీ, కొత్త రూట్ ఏర్పాటు చేయడం కానీ, పట్టాలను 1984 ఎప్పుడో కడితే ఇప్పటి వరకు పట్టాలు ఎత్తేస్తామనే ఆలోచన కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. ఆయన ఆది శ్రీనివాస్ గారు మేము కలిసి పోరాటం చేస్తాం. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పట్టాలను ఒక దక్షిణ కాశీ వేములవాడ దేవాలయానికి దాదాపు రోజు 50,000 మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చేటువంటిది. దాదాపు 250 బస్సులు 500 ట్రిప్పులు తిరిగే ఈ బస్ స్టాండ్ నుంచి అన్ని రకాల సౌకర్యం చేయాలని 1,10,00,000 రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇవాళ ఇప్పుడే పెద్ద తుమ్మల నాయకుడు గారు వాసనకి వెళ్ళే కోసం జెండా ఉన్నారు. గతంలో బొంబాయికి, అదేవిధంగా అన్ని తీర్థయాత్ర ప్రదేశాలతో పాటుగా ఇటువంటి వేములవాడ, ధర్మపురి, కొండగట్టు అన్ని టెంపుల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అన్ని జిల్లాలో ఉంటుంది కాబట్టి అన్ని జిల్లాల కేంద్రంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడికి సమ్మక్క సారథికు ఎక్కువ మన దర్శనాలకు సంబంధించినటువంటి యొక్క ఆనవాయితీ ఉంటే ఆయన కూడా తెలుసుకోవాలని ఈ రోజు పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా అనుభవం ఉన్నటువంటి మొత్తం క్యాబినెట్ వారు ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా ఒక ప్రోగ్రెస్ ఐడియా తోటి ముందుకు పోతూ నష్టాల నుంచి ఆపరేషన్ ప్రాబ్లం తీసుకొచ్చి ఈరోజు ఆర్టీసీ ముందు ప్రభుత్వం యొక్క సహకారంతో ముందుకు వస్తున్నారని మరియు గవర్నర్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడుతుంటే కోరుతాను. వేములవాడ పుణ్యక్షేత్రానికి ఈనాడు ఎంపీ నాగిరెడ్డి గారు ఈ యొక్క బస్ స్టాండ్ కి అభివృద్ధి పరచడం కోసం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి ఈ రోజున పునరుద్ధరించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలతో ఇక్కడ వాసన కావచ్చు, ఇక్కడ కొండగట్టు కావచ్చు, వేములవాడ కావచ్చు, ఇక్కడ వదాచలం కావచ్చు, ధర్మపురి కావచ్చు, అన్ని దేవాలయాన్ని కూడా పునరుద్ధరించడంతో పాటు ఈ రోజున ప్రభాకర్ గారు కల్పించినటువంటి ఉచిత బస్ సౌకర్యం ద్వారా ప్రతి తల్లి కూడా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ మొక్కులు తీసుకొని ఆ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేదానికి ఈనాడు ప్రభాకర్ గారు కల్పించినటువంటి ఉచిత బస్ సర్వీస్ ఇది తెలంగాణ ప్రభుత్వంలో దిగ్విజయంగా నడుస్తుంది. అటువంటి ఒక ఉదాత్తమైనటువంటి కార్యక్రమానికి ఊపిరిలోనటువంటి ఆర్టీసీ ఇది పేదలకు సంబంధించి, సామాన్యులకు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ. దీన్ని కాపాడటం కోసం ఒక మంచి అధికారిని నియమిస్తే ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినా కూడా దీని లాభాల బాటలో పట్టించి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో అత్యంత పెద్ద సంస్థ అయినటువంటి ఈ యొక్క తెలంగాణ ఆర్టీసీని ఇంకా విజయవంతంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తున్నారు. అన్ని బస్ స్టేషన్లు కూడా నాగిరెడ్డి గారికి విజ్ఞప్తి, ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలు ఉన్నటువంటి అన్ని బస్ స్టాండ్లు కూడా ఈ విజయ పద్ధతిలో 2-3 సంవత్సరాల్లో జనరేట్ చేసి లక్షలాది మంది భక్తుల సౌకర్యం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఈనాడు ప్రభాకర్ గారి సూచన గారికి వరుణ యాగాన్ని కూడా ఈరోజు అన్ని దేవాలయాల్లో ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల 2 దినాలు ఈ యొక్క వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా మన రైతాంగం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని వస్తున్నటువంటి వర్షం కూడా ఇవాళ నిన్న 2-3 రోజులుగా మనకి వర్షం కూడా పడుతుంది. రైతులందరూ కూడా దయచేసి ఆగస్టు నుంచి ఏ పంటలు వేస్తే చేతికి వస్తాయో, ఏ పంటలు వేస్తే మనం నిలవగలుగుతామో అటువంటి పంటలు వేసి ఈ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ వేములవాడ రాజరాజేశ్వరి అదేవిధంగా ఆ మహానుభావు యొక్క దయ వల్ల
మనకి కురిసినటువంటి ఈ వర్షాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, ప్రభాకర్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. మంజూరు చేసినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి నేను మన ప్రయాణిక పక్షాన ప్రజాపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారితో పాటు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదేవిధంగా అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ సాంసభ్యులు తిరుపతి, జగిత్యాల, మాండపూర్ సంబంధించిన గౌరవ సాంసభ్యులు సభ్యులు కృష్ణారెడ్డి గారు, సంజయ్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మీ తర్వాత కౌన్సిలర్స్, గౌరవ కలెక్టర్ గారు, అందరికీ శ్రీరామ్ చాలా మంది ఆర్టీసీకి సంబంధించిన పిల్లలు రావడం అందరికీ పేరు పేరు ప్రయాణికులు అందరికీ పేరు పేరు ఉద్యోగులు నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ వేములవాడ రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు నలుగు దారుల నుండి నలుగు వైపుల నుండి వచ్చేటువంటి ప్రయాణికులకు ఈరోజు పిప్పాపూర్ బస్ స్టాండ్ వేములవాడికి తలమానికంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ బస్ స్టాండ్ ఆధునీకరించడానికి 1,20,00,000 రూపాయలు రవాణా శాఖ మంత్రి పెద్ద పొన్న ప్రభాకర్ గారు ఈ ప్రాంతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, మంత్రిగా మరి అడగగానే ఇచ్చిన సందర్భంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద తుమ్మల నాగేశ్వరరావు, అడ్డు లక్ష్మణ్ గారు ఉన్న గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఈ బస్ స్టాండ్ ను తొలగించి ఈ బస్ స్టాండ్ స్థానంలో మరో సంస్థను తీసుకురావాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాము. మన ప్రజల పక్షాన, ప్రయాణికుల పక్షాన ఈ బస్ స్టాండ్ కాపాడే ప్రయత్నం చేసినటువంటి సందర్భం, దానికి అనుగుణంగా వచ్చే భక్తులకు ఇదే ఇక్కడ నుంచి వేరే పట్టుకు వెళ్ళేటువంటి క్రమంలో మీరు వస్తున్న చూసారు 3వ బ్రిడ్జి గతంలో 3 సార్లు ఈ వర్షకాలంలో కూడినటువంటి సందర్భం. మనం వచ్చిన తర్వాత 3 నివాసులకు 6 కోట్ల పైసలు తగ్గించుకొని 4 లైన్ హై లెవెల్ బ్రిడ్జి కూడా మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 80 ఫీట్ రోడ్డు కూడా 40 కోట్లతో పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇంచుమించు 249 కోట్ల 40 లక్షల రూపాయలు వేల రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పథకంలో తీసుకుపోవడం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి సహకారంతో, గౌరవ జిల్లా మంత్రి సహకారంతో, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, లక్ష్మణ సహకారంతో మరి ఆలయాన్ని కూడా అభివృద్ధి పథకంలో తీసుకుపోతున్నాం. జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నగరంలో వెబ్సైట్ క్రమంలో అధికారుల యొక్క వారి ఆలోచనలు కూడా కలుపుకొని వేరే రాజధాని అభివృద్ధి తీసుకుపోతున్నాం. ఈ రోజు వర్ణ యాగం సంబంధించి